కళ్ళు విసరువాడు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు. నా తల ఎత్తువాడు, ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవుడు, నీవు అనుదినము తప్పగా సేవించుచున్న నీ దేవుడు. శత్రువులను అణగద్రొక్కువాడు, సత్క్రియనారంభించినవాడు, భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు, కాలములను సమయములను మార్చువాడు. సిలువ వేయబడిన క్రీస్తు పస్కా పశువు, అద్వితీయ కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నీతిమంతుడైన నా సేవకుడు, ప్రకాశమానమైన వేకువ చుక్క, ఫలము దయచేయువాడు, తగులు రాయి అభ్యంతరము కలిగించు బండ, బోను చిక్కువల దిగినవాడు తానే, సిద్ధపరచిన వాడు పరిశుద్ధ స్థలము, తృణీకరింపబడినవాడు, మనుష్యుల వలన విసర్జింపబడినవాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిననుభవించినవాడు, మనుష్యులు చూడనొల్లని వాడు, ముద్దబడినవాడు, దేవుని వలన బాధింపబడినవాడు, తల్లి చింతాక్రాంతుడు నరుడు, అభిషేకించువాడు, నిరంతరము స్తుతింపబడుచున్న ప్రభువు, సంచకరువు, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము, సంఘమునకు శిరస్సు, సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు, నమ్మకమైన సాక్షి, మధ్యవర్తి, అల్ఫా ఒమేగా, నీతి చిగురు, నీతి పరుడు, రక్షణ గలవాడు, దీనుడు, యూదుల రాజైన నజరేయుడగు యేసు, హెచ్చించువాడు, శక్తిమంతుడు, ప్రియకుమారుడు, పునరుత్థానమును జీవమును నేనే, మృతుడై మరలా బ్రతికినవాడు, జీవాధిపతి, మరణము నుండి రక్షింపగలవాడు, నీతిమంతుల త్రోవను సరళము చేయువాడు, దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతి, శాశ్వతముగ జీవము గల దేవుడు, నరులను జంతువులను రక్షించువాడు, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవుడు, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవుడు, సకల రాజ్యములకు దేవుడు, అలంకరింపబడిన రాజు, అబ్రహామును విమోచించిన యెహోవా, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు, నేను చేసినవన్నీయు నాతో చెప్పినవాడు, నీతో మాటలాడుచున్న నేను మహాదుర్గము.
ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజు దేవుడు ఏ మాట ద్వారా మనతో మాట్లాడతాడో వాక్యములో నుంచి చూద్దాము. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఏ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని చేరదీసేవాడుగా ఉన్నాడు. చేరదీయడము అనంటే త్రోసిపుచ్చే వాళ్ళుగా అనేక మంది ఉంటారు. ఈ లోకంలో చేరదీయవలసిన వాళ్ళే చేరదీయకుండా గెంటి వేసేవారిగా, త్రోసి వేసేవారిగా ఉంటారు అని ఈ వచనం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఎవరు అనంటే తల్లిదండ్రులే విడిచిపెట్టినప్పుడు దేవుడు చేరదీసేవాడుగా ఉన్నాను అని తెలియపరుస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్న మానవ సంబంధాలలో తల్లిదండ్రుల యొక్క సంబంధము ఎంతో గొప్పదిగా ఉంచబడుతూ ఉంది. బిడ్డలు పుట్టినప్పుడు మొదట మానవ సంబంధాలలో తల్లి తండ్రి అనే సంబంధానికే ఒక అద్భుతమైన సంబంధముగా మనము చూస్తూ ఉన్నాము. బిడ్డ పుట్టినప్పుడు బిడ్డకి పరిచయం అయ్యే సంబంధము తల్లి తండ్రి మాత్రమే. తరువాతే మిగతా యొక్క సంబంధాలన్నీ మరి తెలియపరచబడ్డము, కలుపుకోలుగా ఉండడము తెలుస్తూ ఉంటుంది. అయితే అలాంటి తల్లిదండ్రులే చేరదీయలేవారుగా ఉంటారు. నీ విషయంలో దేని చేత, ఏ కారణము చేత నీ తల్లిదండ్రులు నిన్ను విడనాడుతూ ఉన్నారో, నీకు కలిగే వాటమిని బట్టి విడనాడుతూ ఉన్నారో చేరదీయకుండా, నీకు కలిగే అపజయాన్ని బట్టి విడనాడుతూ ఉన్నారో చేరదీయకుండా నాకైతే తెలియదు. కానీ దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ విషయముగా తెలియపరుస్తూ ఉన్నాడు, చేరదీస్తాను అని. పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసినట్లయితే చాలా మంది జీవితంలో ఇలా విడనాడిన వారుగా ఉన్నవారిని దేవుడు చేరదీసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. మరి మోషేను చూసినట్లయితే మోషే యొక్క తల్లి ఆ బిడ్డను 3 నెలలు పెంచి తర్వాత పెంచలేనిదిగా, దాచలేనిదిగా, కాపాడలేనిదిగా బిడ్డను విడనాడుతూ ఉంది. ఆ దేశంలో ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. దేశమంతటికి అది ప్రకటించబడుతూ ఉంది. ఏమని అంటే, మగబిడ్డగా ఎవరైతే పుడతారో వారిని సంహరించాలని, వారిని మరణంకి అప్పగించాలని, అలా మగబిడ్డగా పుట్టిన వారిని చంపివేయాలని, మగవాళ్ళు పుట్టకూడదు, పుట్టిన బ్రతకకూడదు అని ఆ దేశంలో ఆజ్ఞ రావడాన్ని బట్టి ఆ తల్లి ఆ బిడ్డను విడనాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొకరిని చూస్తే ఇస్సాకు, రిబ్కాలు, వారికి పుట్టిన యాషావు, యాకోబులు. తండ్రి యాషావును దీవించాలి అనుకున్నాడు, యాకోబును విడనాడినట్లుగానే ఉంటున్నాడు. తల్లి యాకోబును దీవించాలి అని అనుకుంది, ఆశీర్వాదం పొందుకోవాలని అనుకుంది, యాషావును విడనాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వారు ఇరువురు పిల్లల విషయములో ఒకరిని దీవించాలి, ఒకరిని విడిచిపెట్టిన వారుగా ఉంటున్నారు. మరొకరు ఒకరిని దీవించి ఆశీర్వదించి మరొకరిని విడిచిపెట్టిన వారుగా ఉంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎలాంటి వాటిని బట్టి తల్లిదండ్రుల చేత విడవబడిన వాడవుగా ఉన్నావు, గెంటి వేయబడిన వాడవుగా ఉన్నావు, ఒంటరితనంలో ఉంచబడుతూ ఉన్నావు నాకైతే తెలియదు. కానీ దేవుడు నిన్ను చేరదీస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు. మాకు తెలిసిన సహోదరి తను చక్కగా మంచిగా ఎడ్యుకేషన్ చేసి ఉంది. తన చదువును బట్టి తను కోచింగ్ కూడా తీసుకుని ఉంది. మంచి ఉద్యోగం కోసము, గవర్నమెంట్ జాబ్ రావాలి అన్న పట్టుదలతో తను ప్రాక్టీస్ అవుతూ ఉంది, ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంది, ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉంది. కానీ 1/2 మార్కుతో, 1 మార్కుతో తను ఉద్యోగాన్ని కోల్పోతూ వేరొకరికి ఉద్యోగం రావడము, ఈ యొక్క బిడ్డ ఉద్యోగము లేకపోవడము, రాకపోవడంతో చాలా తనలో బాధకు గురవుతూ ఉంది. అయితే ఆ ఒంటరి పరిస్థితుల్లో, ఆ యొక్క ఇబ్బంది పరిస్థితుల్లో చేరదీసి ఆదరించి ఓదారుస్తూ, ఏమీ కాదులే, నువ్వు ట్రై చేయి, నీకు దేవుడు ఇస్తాడు అని బలపరచవలసిన తల్లిదండ్రులు, సహకరించవలసిన తల్లిదండ్రులు ఆమెను మరి ఎక్కువగా బాధించటం
ప్రారంభించారు. అటు రీతిగా చేయకపోగా ఎక్కువగా బాధించటం ప్రారంభించారు. దాన్ని బట్టి ఆ బిడ్డ ఎంతో కృంగిపోతూ కుమిలిపోతూ ఒక్కొక్కసారి అయితే కలత చెందిందిగా ఉండి నా జీవితం ఎందుకు అన్నట్లుగా తను భావిస్తూ ఉండేదంట. కానీ ఎప్పుడైతే తను ఒంటరితనంలో ఉన్నాను, ఇంక నా జీవితం అసలు బ్రతకకుండా ముగిస్తే బాగుండు అనుకుని ఆలోచన చేస్తూ ఉంటుందో అప్పుడే దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఆదరిస్తూ చేదదీర్చిన వాడుగా తన ప్రాణం విషయంలో, తనకు ఉన్న ఆ యొక్క ఒంటరితనం విషయంలో, తన వాటమి విషయంలో ఆదరించిన దేవుడుగా తన పక్షాన కబడుతూ వచ్చి ఉన్నాడని ఆ బిడ్డ సాక్ష్యము చెప్పి ఉంది. మరలా కొద్ది దినాలకు తనకు గవర్నమెంట్ ఉద్యోగం రావడము జరిగి ఉంది. ఆ యొక్క ఉద్యోగం వచ్చినప్పుడు నాకు రాని పరిస్థితుల్లో కుటుంబంలో ఉన్న వారే నాకు వ్యతిరేకంగా నిలబడ్డారు, విడనాడేవారిగా నిలబడ్డారు, నన్ను దూరముగా ఒంటరితనంగా ఉంచబడే రీతిలో చేశారు అని తన సాక్ష్యం ఇస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ విషయంలో మరి నీ తల్లిదండ్రులు విడనాడారని, ఆదరించటం లేదని, చేరదీయటం లేదని, విసర్జించిన వారుగా ఉన్నారని నువ్వు చింతిస్తున్నావో బాధపడుతున్నావో దేవుడు తెలియపరుస్తున్నాడు, నిన్ను చేరదీస్తానని. తల్లి మరిచిన తండ్రి విడిచిన ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తల్లి అయినా మరుస్తుందేమో గాని నేను నిన్ను మరువను అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నీతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి విడువని ఎడబాని దేవుణ్ణి నమ్ముకుని ఆ దేవుని మీద ఆధారపడుతూ దేవుని వాక్యము ద్వారా బలపరచబడుతూ దేవుడిచ్చే దీవెనలు పొందుకోవాలి. అటువంటి దేవుని యొక్క సహాయము నీకు తోడై ఉండి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మా తల్లిదండ్రులను మమ్మల్ని విడిచినప్పటికీ నువ్వు మమ్మల్ని చేరదీసేవాడుగా ఉంటానని తెలియపరుస్తున్నావు. అనేక మంది భక్తుల జీవితాల్లో చేరదీసినట్లుగానే ప్రభువా మా యొక్క జీవితాల్లోనూ నీ మీద ఆధారపడుతూ నీ వైపుకు తిరిగి నాయన ఎవరైతే ప్రభువా వారి జీవితంలో చేరదీసేవారు లేరని బాధపడుతూ నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నారో అటువంటి వారి జీవితాల్లో నాయన నీవు చేరదీస్తూ నీ సహాయమును అందిస్తూ నీ కృపకు వారిని పాత్రులుగా చేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.
యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి శుభాలు. ప్రతిరోజు ఇలా ప్రభు కృపను బట్టి చేయడానికి మీ ప్రార్థనలు, దేవుని యొక్క సహాయం ఈ పరిచర్యలో అందించబడుతున్నాయి. వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట వలన మీరు ప్రోత్సహించబడుతున్నారని, మీరు బలపరచబడుతున్నారని చెబుతున్న సాక్ష్యాలు పంచుకుంటున్న మీ అనుభవాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. యెహోవానగు నేను నీకు తెలియజేయనిది ఏమనగా, నేను నీకు సంతానము కలుగు చేయుదును. నేను నీకు సంతానము కలుగు చేయుదును. ఈ మాట దావీదు గురించి ప్రస్తావించబడిన మాట. దావీదు గురించి ఈ మాట ప్రస్తావించబడడం వెనకాల దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు ఏమై ఉన్నది అనే దాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యంలోని నేను నీకు సంతానము కలుగు చేయుదును, నేను కలుగు చేయుదును అనే ఆ మాట దగ్గర ఒకవేళ సంతానం కలగకుండా ఏమైనా లోపం కానీ, ఏదైనా ఆటంకం కానీ, ఏదైనా ఇబ్బంది కానీ ఒకవేళ దావీదు యొక్క జీవితంలో, దావీదు యొక్క కుటుంబంలో ఒకవేళ ఉన్నట్లయితే ఆ ఆటంకాన్ని, ఆ లోపాన్ని నేను సరిచేస్తాను, నేను తీసివేస్తాను అన్నట్టుగానే ఈ మాట ఉంది. ఈ మాటను చదివినప్పుడు దావీదు విషయంలో మాత్రమే కాదు, మన విషయంలో కూడా దేవుడు ఏదైనా మనకి ఇస్తాను అని చెప్పినప్పుడు అలా ఇస్తాను అన్న దానిని మనం పొందుకోవడానికి ఒకవేళ మన దగ్గర ఏదైనా ఒక లోపం కనపడినప్పుడు, ఏదైనా ఒక ఆటంకం కనపడినప్పుడు, ఏదైనా ఒక అడ్డు కనపడినప్పుడు దాన్ని దేవుడే తొలగించి, దేవుడే తీసివేసి దాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సామర్థ్యం కలిగినవాడుగా ఉన్నాడు. అనగా ఈ మాటలోని దేవుడు మన జీవితాల్లో మన లోపాలను తొలగించి తన సామర్థ్యాన్ని మన జీవితాల్లో వెల్లడి చేసుకునేవాడుగా ఉన్నాడు. బైబిల్లో పలుమార్లు, పలు సందర్భాల్లో తన సామర్థ్యాన్ని చూపించుకున్న అనుభవాలు ఉన్నాయి. అబ్రాహాం దగ్గరికి వచ్చేసరికి దేవుడు అబ్రాహాముకి సంతానాన్ని ఇస్తానన్నాడు. కానీ తన వయసు పెరుగుతుంది, కానీ సంతానాన్ని తన జీవితంలో చూడలేకపోతున్నాడు. అలా చూడలేని ఆ సమయాల్లోని అబ్రాహాము తన ఇంటి ప్రధాన దాసుడైన ఎలియాజరు తన యొక్క సంతానముగా, తన వారసుడుగా అవుతాడేమో అని దేవుడికే చెప్పాడు. అప్పుడు దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అని చెప్పి, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె విస్తారంగా ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడ ఈ మాట దగ్గర అబ్రాహాము యొక్క వయసు పెరుగుతున్న మాట వాస్తవమే, అబ్రాహాముకి బలము తగ్గిపోతున్న మాట వాస్తవమే. కానీ దేవుని యొక్క సామర్థ్యం, దేవుని యొక్క శక్తి ఎన్నడూ తగ్గదు. అనగా అబ్రాహాము యొక్క జీవితంలోని తన వ్యక్తిగతంగా తన బలం తగ్గిపోతున్నప్పటికీ, తన వయసు పెరుగుతున్నప్పటికీ అబ్రాహాము పట్ల దేవుని కార్యం జరిగించడంలో దేవుడు ఎప్పుడు తన సామర్థ్యాన్ని కోల్పోయేవాడు కాదు. అనగా ఈ మాటలోని నీ విషయంలో కానీ, నా విషయంలో కానీ దేవుడు జరిగించే ఆ కార్యం ఏమైతే ఉందో దాన్ని పొందుకోవడానికి ఒకవేళ మన బలం, మన శక్తి తగ్గిపోతుంటే అనిపించవచ్చు. ఒకవేళ నీ దగ్గర డబ్బు కానీ, నీ దగ్గర ఉన్నవి ఏవైనా సరే అవి తగ్గిపోతున్నట్టుగా నీకు అనిపించవచ్చు. తద్వారా నీ బలహీనత నీకు కనపడుతూ, నీ లోపం నీకు కనపడుతూ, ఇక దీన్ని నేను పొందుకోలేను, ఇది నాకు దొరకదు అనే ఆ భావంలోనికి ఒకవేళ నువ్వు వెళ్తున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి ఆయన తన సామర్థ్యాన్ని బట్టి నీ లోపమును తీసివేసి, నీ అడ్డును తీసివేసి, నీ ఆటంకాలను తీసివేసి నీకు ఇవ్వాలనుకున్న ఆ బహుమానాన్ని దేవుడిస్తాడు. అందుకే దేవుడు దావీదుకి నేను సంతానాన్ని ఇస్తాను అని చెప్పిన ఈ మాట వెనకాల ఏ పరిస్థితి అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఇరుకైనా, ఏ కష్టమైనా నేను చూసుకుంటాను అనే ఒక భరోసాను ఇస్తున్నాడు. ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవిత విషయంలో కూడా ఆయన ఒక భరోసాను ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల మధ్యలో అది నీ జీవితంలో పొందుకునే ఆ అవకాశం
కనపడలేని పరిస్థితి నువ్వు చూస్తున్నావేమో, అలా చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఖచ్చితంగా ఆ లోపమును తీసివేసి ఆ లోపాన్ని సరిచేసి నీకు అనుగ్రహిస్తాడు. కనుక మొట్టమొదటిగా ఈ వాక్యంలోని దేవుడు మన లోపములను సరిచేసి తన సామర్థ్యం బట్టి మనకు అనుగ్రహించేవాడుగా కనబడుతున్నాడు. రెండవదిగా ఈ యొక్క వచనంలోని నేను నీకు సంతానం కలుగు చేస్తాను అనే ఈ మాటలోని దేవుడు దావీదు యొక్క సంతానం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను నీకు బిడ్డనిస్తాను, ఈ బిడ్డ ఇచ్చిన తర్వాత ఇక ఆ బిడ్డ గురించి నాకేం సంబంధం లేదు అని అంటలేదు ఈ వచనంలోని. నేను నీకు బిడ్డనిస్తాను, ఆ ఇచ్చిన ఆ బిడ్డని తన భవిష్యత్తుని నేను చూసుకుంటాను. భవిష్యత్తు అంటే ఆ బిడ్డ ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు, అన్ని సంవత్సరాలు చూసుకుంటాను అని కాదు, కానీ ఆ బిడ్డ యొక్క తర్వాత సంతతి విషయంలో కూడా నేనే బాధ్యత తీసుకుంటాను. ఎంత అద్భుతమైన విషయం అంటే ఆ బిడ్డ ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో అన్ని సంవత్సరాలు నేనే కేర్ తీసుకుంటాను, నేనే భద్రత ఇస్తాను, నేనే కాపుదల ఇస్తాను, నేనే చూసుకుంటాను. అంత మాత్రమే కాదు, ఆ బిడ్డ యొక్క సంతానం తర్వాత ఎంతమంది వస్తారో ఆ వచ్చిన వాళ్ళందరినీ నేనే కాపాడుతాను, నేనే రక్షించుకుంటాను. అనగా దేవుడికి ఇక్కడ మన మీద దూరదృష్టి ఉంది. దూరదృష్టి అంటే దేవుడు కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించి ఆగిపోయేవాడు కాదు, నీ బిడ్డల గురించి కూడా ఆలోచించేవాడు. నీ బిడ్డల గురించి మాత్రమే ఆలోచించి ఆగిపోయాడు కాదు, నీ బిడ్డల యొక్క బిడ్డల గురించి కూడా ఆయన ఆలోచించేవాడు. అనగా దేవుడు మన విషయంలో చాలా దూరదృష్టి కలిగిన వాడు. ఇలాగన ఆలోచించే వాళ్ళు, ఇలాగా నిర్ణయం తీసుకునే వాళ్ళు, ఇలాగా భద్రం చేసేవాళ్ళు ఈ భూమి మీద మరొకరు మన యొక్క జీవితాల్లో కనపడలేరు. ఒకవేళ నా మటుకు నేను నా బిడ్డల విషయంలో నేను కేర్ తీసుకుంటే ఎంతవరకు తీసుకోగలుగుతాను? నాకు ఆయుష్ ఉన్నంత వరకే తీసుకోగలుగుతాను. నా ఆయుష్ అయిన తర్వాత వాళ్ళ పట్ల నేను కేర్ తీసుకోలేను, ఎందుకంటే నేను ఉండను కాబట్టి. కానీ దేవుడి యొక్క వాక్యం చెబుతుంది, దేవుడు నా విషయంలో కేర్ తీసుకుంటాడు, నా బిడ్డల విషయంలో కేర్ తీసుకుంటాడు, వాడి బిడ్డల విషయంలో కూడా కేర్ తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? దేవుడి యొక్క ఆయుష్ నాలాంటి ఆయుష్ కాదు అయింది. ఆయన నేను జీవించిన కాలంలో ఉంటాడు, నా బిడ్డలు జీవించిన కాలంలో ఉంటాడు, నా బిడ్డలు జీవించిన కాలంలో కూడా ఆయన ఉంటాడు. అనగా ఆయన సంవత్సరములకు పరిమితి లేదు, ఆయన సంవత్సరములకు అతీతమైన వాడు, శాశ్వతమైన వాడు. గొప్ప విషయం ఏంటంటే అలాంటి శాశ్వతమైన ఆ దేవుడు దావీదుతో అంటున్నాడు, నీ సంతానమును వారి భవిష్యత్తుని నేను తీసుకుంటాను. ఒకవేళ ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదర, నీ బిడ్డల విషయమైన భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఈ మధ్య కాలంలో ఒక ఫోన్ నాకు వచ్చింది. ఆ ఫోన్లోని ఈ కరోనా వలన స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, చదువు లేదు. అయితే ఆ తల్లి ఆ బిడ్డ విషయంలో ఇలాగ ఫోన్లో చెప్పింది, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో బెంగగా ఉంది, నా బిడ్డ భవిష్యత్తు ఎలా మారుతుందో బెంగగా ఉంది, తన స్టడీస్ తన చదువు ఎలా ఉండబోతుందో బెంగగా ఉంది అని చెప్పింది. నేను అన్నాను, ఏ అమ్మా అంటే ఆవిడ అంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, అవన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఒకవేళ ఈ అమ్మాయి చదివి ఆ సమయానికి మర్చిపోయి ఒకవేళ తనలో తెలియకుండా నిరుత్సాహం వస్తే నేను అనుకున్న ఆ ఆశ, నేను అనుకున్న ఆ కోరిక ఈ బిడ్డ విషయంలో నెరవేరదేమో, జరగదేమో అని చెప్పింది. అప్పుడు నేను అన్నాను, సరేనమ్మా, ఒక పని చేయి, నీ బిడ్డ జీవితం భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే అలా బాగుండాలి అనుకున్న నీ బిడ్డ విషయంలో నువ్వు కేర్ తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే మన దేవుడు కేర్ తీసుకుంటే సరిపోతుందా అని అడిగాను. అదే పాస్టర్ గారు దేవుడే కేర్ తీసుకోవాలంది. మరి దేవుడే కేర్ తీసుకుంటే నువ్వెందుకు వరి అవుతున్నావు, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వెందుకు నీ బిడ్డ విషయంలో ఆందోళన చెందుతున్నావు? అంటే ఈరోజు నీ బిడ్డ యొక్క భవిష్యత్తుని దేవుడు చూడలేడు అనుకునే కదా నువ్వు వరి అవుతున్నావు, నువ్వు టెన్షన్ పడుతున్నావు, నువ్వు ఆందోళన చెందుతున్నావు. దేవుడు చూసుకుంటాడు అని ఒకవేళ నువ్వు అనుకుంటే అలా అనుకున్న నీ మనసులో టెన్షన్ రాదు కదా, ఆందోళన రాదు కదా. ఒకవేళ ఈ మాటలు వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ బిడ్డల విషయంలో నీ హృదయం లోపల ఆందోళన ఉందేమో, నీ బిడ్డ స్టడీస్ విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో ఒకవేళ నీ మనసులోని కలవరం ఉందేమో. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీ బిడ్డల యొక్క బిడ్డల భవిష్యత్తుని ఆయన చూసుకుంటాడు.
వారి భవిష్యత్తుని దేవుడు చక్కగా కాపాడుతాడు. కనుక దావీదుతో దేవుడు ఈ మాట ద్వారా ఒకవేళ ఉన్న లోపాన్ని సరిచేసి తన యొక్క సామర్థ్యం చేత, తన శక్తి చేత దావీదు యొక్క సంతాన విషయంలో తన కార్యం చేస్తానని చెబుతున్నాడు. రెండోదిగా ఆ సంతానము యొక్క భవిష్యత్తుని తనే కేర్ తీసుకుంటాను, తనే కాపాడుతాను అని చెబుతున్నాడు. అంత అద్భుతమైన విషయాలు. ఇందులోంచి మూడో విషయాన్ని నేను ఎలా అనుకుంటున్నాను, నేను నీకు సంతానము కలుగు చేయుదును. ఇక సంతానములు అనలేదు కానీ సంతానము అన్నాడు. సింగులర్ పదం ఉపయోగించాడు. అనగా ఈ సింగులర్ పదం అన్నది దేని గుర్తుగా ఉందంటే దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుండే ఒక రాజు గురించి ప్రస్తావించబడింది. అనగా దావీదు యొక్క గర్భంలో నుంచి పుట్టిన కుమారుల్లో నుంచి ఒక వ్యక్తిని దావీదు యొక్క సింహాసనం మీద తరతరములు దేవుడు కూర్చోబెట్టబోతున్నాడు. ఎవరు ఈ సంతానం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే అబ్రాహాముతో కూడా దేవుడు వాగ్దానం చేసినప్పుడు సంతానములు అనక సంతానము అని చెప్పాడు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దావీదు యొక్క వంశములో నుంచి ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించబోతున్నాడు. దావీదు సిగురుగా ఆయన ఈ లోకంలోని రాజ్యం చేయబోతున్నాడు, సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఇక్కడ దేవుడు ఆ సంతానానికి ఒక సింహాసనాన్ని, ఒక రాజ్యాన్ని, ప్రజలను ఇవ్వబోతున్నాడు. అనగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆ సంతానాన్ని ఏదో అడుక్కున్న వాళ్ళుగానో, బికారిగానో, ఏదో ఈ లోకంలోని చాలనట్టి జీవితాలుగానో ఆయన చేసేవాడు కాదు. వారిని గొప్ప స్థితిలో ఉంచేవాడు, గొప్ప స్థానంలో ఉంచేవాడు. కనుక దావీదు యొక్క సంతానంలో నుంచి జన్మించిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎలాగైతే రాజుగా ఆయన ఉండబోతున్నాడు, ఆయన రాజుగా ఉండబోతున్నాడు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుని పిలాతు అడిగాడు, నువ్వు యూదుల రాజువా అని అడిగాడు. యేసుప్రభు అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. అనగా ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము ఆ రాజ్యంలో ఉంటాయి. ఈ రాజ్యంలో ఆకలి, దప్పిక, మరణం, కన్నీరు, వేదన ఈ రాజ్యంలో ఉంటే ఆయన రాజ్యంలోని శాంతి, సమాధానం, నెమ్మది ఆ రాజ్యంలో ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, అనగా దావీదు తాను పరిపాలిస్తున్న, తన సింహాసనం కూర్చున్న ఈ రాజ్యము కంటే ఇంకా ఉన్నతమైన ఒక రాజ్యాన్ని తన సంతానం ద్వారా ఈ భూమి మీద దేవుడు ఉంచబోతున్నాడనే ఒక గొప్ప వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీ బిడ్డ విషయంలో, నీ సంతానం విషయంలో కూడా అలాగనే వారిని ఉన్నతంగా తన మహిమ కొరకు నిలవబెట్టుకుంటారు. ఒకవేళ నేను కూడా చాలినట్టుగా మన గురించి ఆలోచన చేసుకోవచ్చు, కానీ నీ దేవుడు, నా దేవుడు మన గురించి మనలాగా చాలినట్టుగా ఆలోచించేవాడు కాదు. ఆయన ఉన్నతంగా మన గురించి ఆలోచించేవాడు. కనుక ఈ మూడు విషయాలు, ఆయన మన లోపాలను సరిచేసేవాడు, అలాగనే ఆయన మన యొక్క జీవితాల్లోని భవిష్యత్తు గురించి భరోసా ఇచ్చేవాడు, అలాగనే ఆయన మనలను ఆధిక్యతో నిలవబెట్టి అక్కడ మన యొక్క జీవితాలని స్థిరపరిచేవాడు. కనుక మీ జీవితంలో కూడా అలాగున తన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు ఒక దేవ, జీవాధిపతి ఒక తండ్రి, దావీదుకి సంతానమును నేను నీకు సంతానము కలుగు చేస్తానని చెప్పిన మాట వెనకాల నీ ఆలోచనలు ధ్యానం చేశాం. ఎవరైతే మాటలు విన్నారో వాళ్ళందరి జీవితాన్ని కార్యం జరిగించి వారి సంతాన విషయాల్లో మీ కృపను చూపించి మీరే గంతకుంటుకోమని యేసునామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. దేవుని దీవించిన గాక. మనం కలుసుకునే పర్యాంతము దేవుని సన్నిధి మనకు తోడు ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా దైవజనులు యు రాజారెడ్డి గారు, క్రీస్తు సహవాస పరిచర్యలు, డోర్ నెంబర్ 16/4C-3-190, చర్చి వీధి, ధనలక్ష్మీపురం, ముత్తుపూర్ రోడ్, నెల్లూరు 2. మా సెల్ నంబర్స్ 97-039-03954, మరి ఒక నెంబర్ 8297963939.